బుచ్చనగూడెంలో 24వ తారీఖు రమాదేవి అనే బాలిక మీద కాక వీర రాఘవులు అత్యాచారం జరిపాడు. ఇక వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండలం బుచ్చనగూడెంలో రమాదేవి అనే బాలిక పత్తి చేను పనికి వెళ్ళింది. అదే సమయంలో అక్కడికి సర్పంచ్ తిరుపతయ్య అల్లుడు కాక వీర రాఘవులు ఎవరూ లేనిది చూసి రమాదేవిని అత్యాచారం చేయబోయాడు. బాలిక గట్టిగా అరవగానే గ్రామ ప్రజలు కొంతమంది చేరుకొని బాలికను కాపాడారు. వీర రాఘవులని పట్టుకొని ఊరులోకి తీసుకొచ్చారు. పోలీసులకి సమాచారం ఎవరిచ్చారో తెలియదు కానీ ఇంతలో ఎస్ఐ విజయ వచ్చి నిందితుడిని తప్పించే ప్రయత్నం చేశారు. బాలిక తల్లిదండ్రులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్లిన పోలీసు వాళ్ళు నిర్లక్ష్యంగా చేస్తున్నారు. దీంతో బాలిక తల్లి వెంకటరమణ మనస్తాపానికి గురై 29న ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తక్షణమే ఎస్ఐ విజయ, సిఐ జె వసంత్ కుమార్ స్పందించి వారికి న్యాయం చేయాలని బాధితురాలు గ్రామ ప్రజలు కోరుతున్నారు. అడిగి తెలుసుకుందాం. రమాదేవి చెప్పమ్మా, ఏం జరిగింది ఏంటి? నేను పత్తి చేనులో పనిచేస్తా ఉన్నాను. తను వచ్చాడు కాక వీర రాఘవులు మర్రిగూడెం వచ్చి నా మీద చికాకు చేస్తా ఉన్నాడు. చంపుతాడనే భయంతో అరిచాను. ఊరు వాళ్ళు ఊరికి పట్టుకొని ఊరిలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మరి పెద్దలు మాట్లాడతారు కానీ అసలు మేడం వచ్చింది. వచ్చి తన వరకు తీసుకొని వెళ్ళిపోయింది. మరి మాకు న్యాయం జరగలేదు. మరి తీసుకెళ్ళాము, నన్ను కూడా తీసుకెళ్ళాలి. తను ఒక్కనే తీసుకొని వెళ్ళిపోయింది. ఎస్ఐ గారు నిన్నేం అడగలేదమ్మా? అడగలేదు. వచ్చి సైలెంట్గా వచ్చి తనని తీసుకొని వెళ్ళిపోయింది. మమ్మల్ని కూడా అడగలేదు ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు ఇక్కడ ఊరు పెద్దలను కూడా అడగలేదు. వచ్చి బండి ఎక్కించుకొని వెళ్ళిపోయింది. దీనికి కారణం మరి మీ అమ్మ చావుకు కారణం ఏంటి? రోజు పోలీస్ స్టేషన్ తిరుగుతానే ఉన్నాం. వెళ్తే రేపు రండి, ఎల్లుండి రండి అని వాయిదాలు పెడుతూ మా అమ్మ పరువు పోయిన బాధతో చనిపోవడం జరిగింది. ఏ తేదీనమ్మా నీ మీద అత్యాచారం జరిగిన డేటు? 24. మీకు న్యాయం జరగలేదని మీ అమ్మ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, అంతేనమ్మా? చాలా దురదృష్టకరమైన విషయం అండి ఇది. ఒక మైనర్ బాలికపై అత్యాచార యత్నం. అధికారులు దీనికి అండదండలుగా ఉండుకు నిందితుల్ని తప్పియాలని చూస్తున్నారు. సర్పంచ్ గారు ఇప్పటికైనా మీరు దయచేసి మాతో మాట్లాడాలి. బాధితురాలకి న్యాయం చేయాలని విజయ గారిని కూడా కోరుకుంటున్నాం. ఎస్ఐ గారిని. స్టార్9 బుచ్చనగూడెం ప్రవీణ్. ఇలాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం. మనకి ఇక్కడ ఒక వెంకటరమణ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది మొదటి నుంచి? నా పేరు వెంకటేష్ అండి. మీకు ఏమవుతుందా? నాకు సిస్టర్ అవుతారండి. మాది కూడా ఇదే ఊరు, కాకపోతే నేను ఇక్కడ అన్నపట్టిపల్లిలో ఉంటున్నాను. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఇప్పుడు వెంకటరమణ ఎవరైతే పెద్ద కూతురు ఉందో, పెద్ద కూతురు ఇప్పుడు 24వ తారీఖు పత్తి చేనులో పనిచేస్తాము. కాక వీర రాఘవులు అనే అబ్బాయి ఆ అమ్మాయి మీద బలాత్కారం చేశాడు. ఇక వెంటనే అమ్మాయి కేకలేయటంతో చుట్టుపక్కల ఉన్న ఉంటారు కదా రైతులు, వాళ్ళు వెంటనే చూసి వాడిని పట్టుకొని ఉంటుంది. మాకు గ్రామ పెద్దలతోటి ఉంటుంది. తీసుకొచ్చే తరుణంలో తీసుకురాగా వెంటనే ఆ సర్పంచ్కి, మా ఊరు లోకల్ సర్పంచ్కి సమాచారం ఇచ్చారు. సర్పంచ్ పేరు ఏంటండి? సడియం తిరుపతయ్య. సడియం తిరుపతి. ఆల్రెడీ సమాచారం ఇచ్చాము, మేము వస్తున్నామని చెప్పేసి అన్నారు. ఈ లోపల ఇంతలోనే ఈ పెద్ద మనుషులు గ్యాదర్ అయ్యే లోపల లోకల్ ఎస్ఐ విజయ గారు వచ్చి ఆ ఎవరైతే వీరరాఘవులు ఉన్నాడో ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చింది. వెంటనే తీసుకుని వెళ్ళి స్టేషన్ తీసుకుపోయింది. తర్వాత మా ఊరు పెద్ద మనుషులు సాయంత్రం ఎస్ఐ గారికి ఈ విషయం ఎట్లా తెలిసిందండి? ఎస్ఐ గారికి మేమైతే చెప్పడం అనేది జరగదు. ఫస్ట్ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరికి? సడియం తిరుపతి గారి సర్పంచ్కి. కాబట్టి సర్పంచ్ గారు ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే వచ్చి తీసుకుని వెళ్ళారు. సర్పంచ్ నిందితుడు సర్పంచ్కి ఏమైనా బంధువులా? సర్పంచ్ గారు అల్లుడు చేసిన ఆయన. అది అదే తరుణంలో ఏంటంటే, అదే రోజు సాయంత్రం పూట మా వాళ్ళు స్టేషన్కి వెళ్ళగా వచ్చి రేపు పొద్దున మాట్లాడుకోండి, వాళ్ళని పిలిపిస్తా అని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఇక అట్లా ఆ రోజు నుంచి నిన్న 28 వరకు కూడా 29వ తారీఖు వరకు కూడా సేమ్ ఎవరైతే మా ఊరు పెద్ద మనుషులు వెళ్ళడం లేదండి, వాళ్ళు రాలేదు, స్పందించట్లేదు, ఆయనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి మాయమాటలు చెప్పుకుంటూ వచ్చింది ఎస్ఐ గారు. అట్లా ప్రతిరోజు కూడా అట్లా వీళ్ళు వెళ్ళడం, ఆయన రావట్లేదు, తల్లిదండ్రులు కూడా రావట్లేదు అని చెప్పేసి వీళ్ళని వెనక్కి పంపించడం, రేపు రండి, ఎల్లుండి రండి అని చెప్పుకుంటా ఇట్లా నెగ్లెక్ట్ చేసింది మేడం అయితే.
ఈ తరుణంలో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మా సిస్టర్ ఉన్నారు వెంకటరమణ గారు, మీకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఎన్నిసార్లు తిరిగినా మాకు న్యాయం జరగట్లేదు, నా కూతురు కూడా న్యాయం జరగట్లేదు అని మనస్తాపానికి గురించింది. 29 రాత్రి సుమారు 9 ఆ టైంలో పురుగుల మంది తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. హాస్పిటల్కి తీసుకెళ్లారా? తీసుకెళ్ళామండి. తీసుకెళ్లే తరుణం ఆల్రెడీ మార్గం మధ్యలోనే చనిపోయింది. మన హాస్పిటల్ తీసుకెళ్తే మార్గం మధ్యలో చనిపోయిందని డాక్టర్లు నిర్ధారణ చేశారు. సరే, ఇప్పుడైనా పోలీసులు పట్టించుకున్నారా? మళ్ళీ ఏమన్నా పట్టించుకోవడం అంటే ఇప్పుడు ఒకటండి, మాకు